హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. మనం గత 2 days నుంచి ఎండోమెంట్ ఈవో కరెంట్ ఇష్యూస్ అనేవి డీల్ చేస్తున్నాం. 2025-26లో జరిగేటటువంటి ఏదైతే ఎండోమెంట్ ఎగ్జామ్ ఉందో దానికోసం కరెంట్ ఇష్యూస్ అన్ని గవర్నమెంట్ ఆర్డర్స్, అమెండ్మెంట్స్, చాలా ముఖ్యమైన అమెండ్మెంట్స్ ఎండోమెంట్ చట్టంలో జరిగాయండి. ఈ అమెండ్మెంట్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం 1 by 1. ఇలాంటి ఇన్ఫో మీకు ఎక్కడా దొరకదు. ఎవరైనా ఎండోమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటట్టుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మేము ఇంకా మోటివేటెడ్గా మీకు కంటెంట్ అనేది చేయగలుగుతాము. సబ్స్క్రైబ్ చేసినట్టయితే డైరెక్ట్గా ఈ వీడియో చేయగానే మీ ఫోన్కి ఈ వీడియో లింక్ అనేది వస్తుంది. సో ఈ రోజు ఇష్యూ ఏంటి, ఈ రోజు మనం డీల్ చేయబోయే ఇష్యూ ఏంటంటే, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సెక్షన్ 6 కోసం తెలుసుకున్నాం. సెక్షన్ 6 దేనికోసం తెలియజేస్తుందండి? ఇన్కమ్ బేస్ చేసుకొని టెంపుల్స్ యొక్క కేటగరైజేషన్ అనమాట. ఏ కేటగిరీస్ ఉన్నాయి? 6A, 6B అండ్ 6C. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 6C దేవాలయాల కోసం తెలుసుకుంటాం. ఈ 6C దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వీటి క్రైటీరియా ఏంటంటే 15 lakhs బిలో ఉంటే అవి 6C కేటగిరీలోకి వస్తాయి. యాన్యువల్ ఇన్కమ్ అంటే వార్షిక ఆదాయము 15 lakhs బిలో ఉందనుకోండి, 6C దేవాలయాల్లోకి వస్తుంది అనమాట. దానికి ఈవో గ్రేడ్ 3ని నియమించడం జరుగుతుంది. ఎవరినండి? ఈవో గ్రేడ్ 3ని నియమిస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ ఇలాంటి దేవాలయానికి 5 లక్షల కంటే తక్కువ ఉంటే ఆదాయం, అప్పుడు దానికి ఎవరు ఈవో నియామకం తప్పనిసరియా కాదా? ఈవో నియామకం తప్పనిసరి కాదు. ఏం చెప్తున్నారంటే 5 లక్షల లోపు ఆదాయం కనుక ఉంటే ఈవోని రిక్రూట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. సో దీని సెంట్రల్ ఐడియా ఏంటి? ఈరోజు మనం మొత్తం టాపిక్ దేనికోసం తెలుసుకుంటామంటే, 6C దేవాలయాలు 15 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న దేవాలయాలు, వాటిలో ఈవో గ్రేడ్ 3 రిక్రూట్ అవుతారు. ఈవో గ్రేడ్ 3ని రిక్రూట్ చేస్తారు. అదే 5 లక్షల లోపు ఉంటే ఈవో గ్రేడ్ 3ని రిక్రూట్ చేయరు. మరి ఆ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఎవరు చూసుకుంటారు? అర్చకులు చూసుకుంటారు. ఇది ఇంపార్టెంట్ అనమాట. అక్కడ అర్చకులు కానీ, అక్కడ ఫౌండర్స్ ఆ టెంపుల్ యొక్క ఫౌండర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, తరతరాలుగా వస్తున్నటువంటి అర్చకులు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా 5 lakhs లోపు ఉన్న దేవాలయాలకి వీళ్ళే క్యారీ అవుట్ చేస్తారనమాట. ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పడం జరిగింది. మేడం ఏంటి మేడం కొత్త జీవో సంగతి ఏంటి? 5 లక్షల బిలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి ఏంటి? అంటే ఇప్పుడు జిల్లాలో 5 లక్షల లోపు ఉన్న దేవాలయాలు 33 ఉన్నాయి. ఇప్పుడు ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి ఎవరైనా వ్యవస్థాపక ధర్మకర్తలు కానీ, లేదా వంశపారంపర్య అర్చకులు కానీ ఏదైనా వాళ్ళే మేనేజ్ చేసుకుంటామని చెప్పేసి ఏదైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే దాన్ని కమిషనర్ గారికి పరిశీలనకు పంపించడం జరుగుతుంది. వారి మేనేజ్మెంట్కి ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించి పరిశీలన మరియు చర్యలు తీసుకుంటున్నాము. అంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలా మేడం, లేదంటే మీరు మీ సర్వేలో ఏమైనా ఉన్నవి వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంది? అంటే మేము కూడా చూసి ఐడెంటిఫై చేసుకొని పెడుతున్నాం. వాళ్ళకి ఏదైనా క్లెయిమ్ మేము హెరిడిటరీ అర్చకులమి అని ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎవరైనా కనుక వచ్చి అప్లై చేసుకుంటే కనుక దాన్ని మేము కూడా రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే బడ్జెట్ శాంక్షన్ కానీ ఇట్లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు ఆ టెంపుల్స్ని. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరిధిలోనే ఉంటుంది, కాకపోతే వారి మేనేజ్మెంట్లో ఆ టెంపుల్స్ అనేవి మేనేజ్ అవుతాయి. ఈవో కానీ ట్రస్ట్ బోర్డ్ కానీ లేకుండా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు ఆ టెంపుల్స్. దీనివల్ల ఏంటి మేడం ప్రయోజనం? అంటే ఇప్పుడు ఇటు పురోహితులకు ఏమైనా లబ్ధి చేయ అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళు మేనేజ్ చేసుకుంటామని చెప్పేసి కొంతమంది దరఖాస్తులు చేయటం, అవన్నీ పరిశీలన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ జీవో యొక్క వ్యాలిడిటీ 5 years అండి. 5 years పీరియడ్ మాత్రం ఇచ్చారు. 2023లో ఈ జీవో ఇవ్వడం జరిగింది. 2028 వరకు వ్యాలిడ్ అనమాట. ఆ తర్వాత ఏంటనేది డిసైడ్ చేస్తారు. దీన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అనమాట. ఎక్స్టెండ్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. సో ఇప్పుడు వరకు ఉన్న క్రైటీరియా ఇది. సో సెంట్రల్ ఐడియా, వాట్ ఈస్ దిస్ సెంట్రల్ ఐడియా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 లక్షల లోపు ఉంటే ఈవో నియామకం అవసరం లేదు, అర్చకులు అడ్మినిస్ట్రేటివ్ థింగ్ చూసుకుంటారు. దానికోసం ఇన్ డీటెయిల్డ్గా మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఈవో పోస్టులు 104 నుంచి ఇంకా ఎక్కువ పెరగబోతున్నాయా అంటే పెరగబోతున్నాయనే సూచనలు కనిపిస్తున్నాయండి. ఎందుకు అంటే లాస్ట్ వీడియోలో టెంపుల్స్ కేటగరైజేషన్ జరిగిందని చెప్పాను. ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని 2008లో మనకి కేటగరైజ్ చేశారు. ఒక రకమైన కేటగిరీస్ ఇలా టేబుల్ వేసి చెప్పాను. 6A, 6B, 6C అని, ఏ టెంపుల్కి ఎంత ఆదాయం ఉండాలని. తర్వాత ఈ పక్కన లేటెస్ట్ అమెండ్మెంట్ అంటే 2024లో జరిగినటువంటి అమెండ్మెంట్ ప్రకారం ఏ టెంపుల్స్ ఉన్నాయో వాటి క్రైటీరియా ఏంటని చెప్పాం. ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని ఈ క్రైటీరియా అనేది డిసైడ్ చేస్తారు. ఓకేనా?
ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది కాబట్టి 2008లో కేటగరైజ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు రివైజ్డ్ కేటగరైజేషన్ ఇచ్చారు టెంపుల్స్ కోసం. సో వాటి ఆదాయం కోసం రివైజ్డ్ కేటగరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా రివైజ్ చేసిన తర్వాత 6A నుంచి కొన్ని టెంపుల్స్ 6Bలోకి దిగిపోయాయి, 6B నుంచి 6Cలోకి టెంపుల్స్ దిగిపోయాయి. దీనికి ఎవరు ఉంటారు? ఈఓ గ్రేడ్ 3 ఉంటారు. ఎన్ని టెంపుల్స్ దిగాయి? 859 టెంపుల్స్ దిగాయండి. అన్ని జిల్లాలు కలిపి 859 టెంపుల్స్ అనేవి దిగడం జరిగింది. 6B నుంచి 6Cలోకి దిగిపోయాయి. ఎక్కడా లేదు, ఇది కంప్లీట్గా మీరు క్షుణ్ణంగా చదివితే చాలా రీసెర్చ్ చేస్తేనే ఈ ఇన్ఫో దొరుకుతుంది. ఓకేనా అండి? సో ఈ 859 వస్తాయని కాదు, ఒక 20-30 యాడ్ చేసి ఒక 150 దాకా ఇవ్వచ్చేమో. లేదంటే ఈ 859నే వీళ్ళకి 3-4 టెంపుల్స్ చెప్పనో 5 టెంపుల్స్ చెప్పనో సర్దేసి మిగతా టెంపుల్స్ 5 lakhs లోపు ఉన్నవి ఎవరైతే ఉన్నారో వాటిని అర్చకులకి ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇలా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ యొక్క అప్డేట్స్ అనేవి ఎండోమెంట్కి సంబంధించి ఈ విధంగా మీరు నేర్చుకోవాలి. సో ఏంటిది ఎగ్జామ్షన్? ఇప్పుడు మనకు సెంట్రల్ ఐడియా అనేది చూసాం. ఈ సెంట్రల్ ఐడియాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. ఓకేనా? ఏంటి? టెంపుల్స్కి ఏవైతే 5 లక్షల లోపు ఆదాయం ఉంటుందో వాటికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఏంటి ఆ ఎగ్జామ్షన్స్ అంటే సెక్షన్ 15, సెక్షన్ 29, సెక్షన్ 57, సెక్షన్ 65 అనమాట. వీటిని ఎగ్జామ్ చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ ఏంటని ముందుకెళ్ళి కొద్దీ చూద్దాం. సెక్షన్ 29 ఏంటి? ఈఓ నియామకం. ఈఓ నియామకం అవసరం లేదు, ఇది ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఈఓ నియామకం కంపల్సరీయా కాదా? అవసరం లేదనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ మిగతా సెక్షన్స్ మన ఆర్డర్లోకి వెళ్ళి కొద్దీ చూద్దామండి. ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఎగ్జామ్ట్ చేశారు అంటే 5 లక్షల కంటే లోపు ఉంటే ఈ సెక్షన్స్ని వీళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? వీళ్ళు ఈ సెక్షన్స్ని పాటించాల్సిన అవసరం లేదనమాట. ఇవి క్వశ్చన్ వస్తుందండి. ఇవి కాకుండా 66 అని ఇస్తారు, ఇది ఫాలో అవ్వచ్చా లేదా తప్పనిసరిగా అని. అవ్వాలి, 66 అవ్వాలి, కానీ 65 అవ్వడానికి అవసరం లేదనమాట. ఇవి కొంచెం ఫీజెస్ కోసం అటు, ఇది కామన్ గుడ్ ఫండ్ బడ్జెట్ కోసం. ఓకేనండి? సో వాటి కోసం డీటెయిల్గా చూద్దాం. సో ఇది మనకి ఈ యాక్ట్ పేరు ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థల మరియు ఎండోమెంట్స్ చట్టం. ఈ చట్టంలో ఉన్న ఈ సెక్షన్స్కి 5 lakhs లోపు ఉన్న 6C దేవాలయాలకి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 5 లక్షలు తక్కువ ఉంటే వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అర్చకులు చూసుకుంటారు. అర్చకులు చూసుకొని కమిషనర్కి రిపోర్ట్ చేస్తారు ఏదైనా నిటిగ్రిటీస్ ఉంటే. ఓకే? 5 సంవత్సరాల పాటు ఈ ఆర్డర్ అనేది చెల్లుతుందనమాట. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు లేదా అని చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి ఆర్డర్ని చూద్దాం. ఈ ఆర్డర్ ఏం తెలియజేస్తుందంటే సెక్షన్ 154లో ఉన్న పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి, ఎండోమెంట్ చట్టంలో సెక్షన్ 154లో ఉన్న పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించి కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి 5 లక్షల లోపు ఉన్న దేవాలయాలకి ఆ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల పాటు 2023లో ఇచ్చారు. ఎంతవరకు? 2028 వరకు. ఏ సెక్షన్లు 5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలకి ఎగ్జామ్ చేయడం జరిగిందంటే సెక్షన్ 15. ఇది పాటించాల్సిన అవసరం లేదు. సెక్షన్ 15 ఏం చెప్తుంది? ట్రస్ట్ బోర్డు నియామకం. ఒక ట్రస్టీ బోర్డు నియమించాలి, అపాయింట్మెంట్ చేయాలి. 5 lakhs లోపు ఉన్న దేవాలయం చేయాలా? అవసరం లేదు. ఓకే? ఫౌండర్ కానీ, ఆ దేవాలయం యొక్క ఫౌండర్ కానీ, ఫౌండర్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదు అంటే ఏదైనా రెప్యూటెడ్ రిలీజియస్ ఆర్గనైజేషన్ కానీ దీని అడ్మినిస్ట్రేషన్ని టేక్ ఓవర్ చేయొచ్చు. వాళ్ళు ముందుకు వస్తే అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ 29 సెక్షన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట. 29వ సెక్షన్ ఏం చెప్తుంది? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించాలి అని. కానీ దీన్ని ఎగ్జామ్ చేశారు అంటే ఈఓ నియామకం అవసరం లేదు. ఆ టెంపుల్స్కి ఎవరు చూసుకుంటారు? ఫౌండర్ కానీ, ఫౌండర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వారసత్వంగా తరతరాలుగా వచ్చే అర్చకులు, ఆ గుడిలో సేవలు అందిస్తున్న అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అడ్మినిస్ట్రేషన్ని మేనేజ్ చేస్తారు. సెక్షన్ 57 ఎగ్జామ్ చేయడం జరిగిందండి. సెక్షన్ 57 ఏం తెలియజేస్తుంది? సెక్షన్ 57 ఏం తెలియజేస్తుందంటే బడ్జెట్ సబ్మిషను, పేమెంట్ టు కామన్ గుడ్ ఫండ్. అంటే ఏంటి దాని అర్థం? కామన్ గుడ్ ఫండ్ అంటే ఏవైతే దేవాలయాలు తక్కువ ఆదాయం వస్తాయో, ఎక్కువ ఆదాయం వచ్చే దేవాలయాలన్నీ కూడా ఈ కామన్ గుడ్ ఫండ్లోకి కొంత అమౌంట్ని కేటాయిస్తాయి. ఆ ఫండ్ని
తక్కువ ఆదాయం వచ్చే దేవాలయాలకు ఉపయోగించి వాటిని అభివృద్ధి పరచడానికి కామన్ గుడ్ ఫండ్ని వాడతారు. దానికి ఈ 5 లక్షల లోపు ఉన్న దేవాలయాలు పే చేయాల్సిన అవసరం లేదు. వీటికి ఆల్రెడీ తక్కువ ఉంది, ఇంకెందుకు పే చేస్తారు? పే చేసినా దీని డెవలప్మెంట్కే సరిపోవు ఈ డబ్బులు, అంతే కదండి. సెక్షన్ 65 చూద్దాం. సెక్షన్ 65 ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్కి కొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆడిట్ ఫీజు అనేది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట. నెక్స్ట్ కొన్ని కండిషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఈ కండిషన్స్ ఏంటంటే ఏవైతే ఈ యాక్ట్లు, ఈ ఆర్కియాలజికల్ యాక్ట్స్ ఉన్నాయో, మాన్యుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయో, వాటిల్లో ఉండేటటువంటి టెంపుల్స్ 5 లక్షల లోపు ఉన్నా సరే ఆదాయం, ఈ చట్టం అనేది వర్తించదు. ఈ చట్టాల అండర్లోనే ఈ దేవాలయాలు పనిచేయాలి. ఈ ఇప్పుడు వచ్చిన ఆర్డర్ పనిచేయదు. ఇవే సుపీరియర్ అనమాట. ఇప్పుడు వచ్చిన ఆర్డర్ వీటికి వర్తించదు. ఈ అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆ దేవాలయానికి ఉన్నటువంటి పూజా విధానాలు కానీ, కస్టమ్స్, సాంప్రదాయాలు కానీ ఏవి కూడా డిస్టర్బ్ చేయడానికి లేదు. స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. కొత్త అపాయింట్మెంట్లు ఏవి కూడా కమిషనర్కి చెప్పకుండా చేయకూడదు. కమిషనర్ కావాలనుకుంటే అవుట్సోర్సింగ్ బేసిస్లో ఎవరో ఒకరు నియమిస్తారు. సెక్షన్ 80లో చెప్పిన విధంగా మాత్రమే వీళ్ళు ప్రాపర్టీని అమ్మడం, కొనుగోలు, దేవాలయం యొక్క ప్రాపర్టీని అమ్మడం, కొనుగోలు చేయాలన్నమాట. అంతే తప్ప వీళ్ళకి నచ్చినట్టు చేయడానికి లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి లేదనమాట. ఓకేనా? సో ఇలా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇల్లీగల్ సేల్ కానీ, మార్టిగేజ్ అంటే తాకట్టు పెట్టడం కానీ, అనాథరైజ్డ్గా లీజ్కి ఇవ్వడం కానీ చేయకూడదు అనమాట. ఓకేనా? ఎన్క్రోచ్మెంట్ నుంచి కానీ ప్రొటెక్ట్ చేయాలి, కబ్జా నుంచి ప్రొటెక్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ సెక్షన్ 43లో ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ ప్రొహిబిట్ చేయబడతాయి అనమాట. ప్రొహిబిట్ చేయబడిన లిస్ట్ని మెయింటైన్ చేయాలి. ఏంటంటే ఏ వస్తువులు పట్టుకెళ్ళకూడదు అని ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ని వీళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దేవస్థానానికి సంబంధించి ఏ ల్యాండ్ అయినా, ఏ షాపునైనా సరే వీళ్ళు లీజ్ కానీ లైసెన్స్ కానీ 3 సంవత్సరాలకి మించి ఇవ్వకూడదు. ఓకేనా? ఇచ్చినప్పటికీ ఈ 3 సంవత్సరాలకే ఇవ్వాలి. అవి కూడా ఏ విధానంలో ఇవ్వాలి? పబ్లిక్ ఆక్షన్, వేలంపాట వేసి ఇవ్వాలన్నమాట. ఓకేనా? పర్మిషన్ తీసుకోవాలి. హైయర్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ అర్చకులు కానీ ఎవరైతే చూస్తున్నారో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ని, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాక మాత్రమే ఇవ్వాలి. నో FDRs, ఫిక్స్డ్ డిపాజిటరీ రిసిప్ట్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా ఎన్కాష్ చేసుకోవడానికి వీలు లేదు. కమిషనర్ యొక్క ముందస్తు అప్రూవల్ అనేది కావాలి. టెంపుల్ యొక్క ప్రాకారాలు ఏవైతే ఉంటాయో, టెంపుల్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి ముందస్తు అప్రూవల్ కమిషనర్ దగ్గర నుంచి తీసుకొని మాత్రమే వీళ్ళు చేయాలి, లేకపోతే చేయడానికి లేదు. ఏదైనా ఇల్లీగల్గా చేసినా, ఇర్రెగ్యులర్గా కనిపించినా సరే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో కమిషనర్ సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఎండోమెంట్ ఈఓలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఈ 2 వీడియోల్లోంచి మీకు దాదాపు 3-4 క్వశ్చన్లు వస్తాయి. సింపుల్ 10 మినిట్స్ వీడియోలోంచి మీకు ఈజీగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో దీంతో ఈ అప్డేట్ అనేది ఫినిష్ అయిందంటే, ఎవరైతే మిస్టర్ కాంపిటేటివ్ కోర్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ నుంచి వీడియో చూడొచ్చు. కోర్స్ కంటెంట్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి స్కిప్ చేయొచ్చండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది చేయడం వల్ల మేము ఇంకా బెటర్గా మోటివేట్ అవుతామండి. బెటర్గా మోటివేట్ అయ్యి అది బూస్ట్ ఇస్తుంది. ఎవరైనా బాగుంది కంటెంట్ అంటే ఖచ్చితంగా మాకు బూస్ట్ వస్తుంది కదా. ఒక కామెంట్ చేయండి, మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి. విల్ టేక్ ఇట్, విల్ రిసీవ్ ఇట్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, దేని మీద వీడియోస్ కావాలో చెప్తే అవి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కోర్స్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. తెలిసిన వాళ్ళు ఎండ్ చేయొచ్చు. వీడియో ఎండ్స్ హియర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి? ఈ కోర్సులో స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైజ్ టెస్ట్స్ ఉంటాయి అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ, భారత, భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో.
దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.